ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటు ఉన్నారు ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మేడం, మనం కొన్ని వీడియోలు మాట్లాడుకున్నాం. ఆడపిల్ల తండ్రి పక్కన కూడా పడుకోకూడదు అనేసి నేను అడిగాను. అప్పుడు అదేంటి మేడం, తండ్రే కదా, నాన్న పక్కన పడుకుంటే లేదు, నెవ్వర్, అసలు తండ్రి పక్కన పడుకోకూడదు అని మీరు ఖరాఖండిగా చెప్పడం కూడా జరిగింది. అంటే రోజులు అలా ఉన్నాయి. రీసెంట్గా జరిగిన బంజారాహి సంఘటన కూడా చూసుకుంటే 4 years పాపని కన్న తండ్రి నెల రోజుల నుంచి ఇంకా అదే పనిగా అనమాట అమ్మాయి ప్రవర్తన మారడంతో తల్లి అడిగితే పాప చెప్పడం జరిగింది. అంటే ఎంత దారుణం అంటే ఇంకా అసలు రక్షణ లేదు ఆడపిల్లల కంటే. ఇంకా మీరు ఆ రోజు చెప్పినట్టుగా తండ్రి పక్కన పడుకోవడానికి లేదు. ఇంక ఈ ఘటన చూస్తే అర్థమైపోతుంది. ఒక్కసారి మనం దీని నుంచి ఏం నేర్చుకోవచ్చు ఆడపిల్లల పట్ల కానీ, తండ్రి తల్లి కానీ. మరి ఆ తండ్రి పక్కనే రక్షణ లేదంటే ఇంకెలా మరి? లేదు, ఇప్పుడు ఆ పాప 4 సంవత్సరాల పాప. కాస్త పెద్ద పిల్లలు అయితే మనం చెప్పుకున్నాం ఆ మాట. పసిబిడ్డలు తండ్రి దగ్గరికి వెళ్ళరా? వెళ్ళకూడదా? వెళ్తే ఏమన్నా చేస్తావా అంటే తండ్రి అంటే మళ్ళీ ఒక రాక్షసుడిలాగా చూడాల్సిన రోజులు వచ్చాయా? పాత కాలంలో తండ్రి ముందు నుంచోవాలంటే, తండ్రితో మాట్లాడాలంటే గడగడ వణికిపోయేవారు. తండ్రి భయం అనేవారు. ఎదురుగా ఉండలేరు కదా. దాదాపు అలా పెరిగిన వాళ్ళమే. మరి ఇప్పుడు ఈ భయానికి ఏంటి అర్థం ఏంటి? ఇలా భయపడాలా? అసలు తల్లి అయినా తండ్రి అయినా ఎంతో వాళ్ళ దగ్గర ఎంతో ఫ్రీడమ్ ఉండాలి పిల్లలకి. ఎందుకంటే అంత ఫ్రీడమ్ వాళ్ళు ఇవ్వాలి. పిల్లలు ఎటువంటి తప్పు చేయకుండా, దేనికి భయపడకుండా, ఆత్మస్థైర్యంతో జీవితంలో ముందుకు వెళ్ళాలి అని అంటే తల్లిదండ్రుల దగ్గర చాలా ఫ్రీగా ఉండగలగాలి. వాళ్ళు అంత స్వేచ్ఛ ఇవ్వాలి. వాళ్ళ మధ్యన ఏదైనా సరే కష్టం సుఖం చెప్పుకోగలగాలి. బయట స్కూల్కి వెళ్తారు, ఫ్రెండ్స్, స్కూల్లో టీచర్స్, లేకపోతే హోంవర్క్ చేయలేకపోవడం, పాఠాలు వాళ్ళకి వంట పట్టకపోవడము, చదివింది గుర్తు రాకపోవడం, వాళ్ళ బాధలు అవే ఉంటాయి. అవన్నీ కూడా షేర్ చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర స్వేచ్ఛ ఉండాలి. లేకుండా చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు. ఏంటి, తల్లి ఉద్యోగం, తండ్రి చూస్తే ఇలా చేస్తున్నాడు. ఇప్పుడు తండ్రి సంఘటనలు మనం ఎన్ని చూసాం, ఎన్ని చూసాం, ఎన్ని మాట్లాడుకున్నాం. తండ్రి ముండా కొడుకులారా, బుద్ధి లేదా మీకు అని అడుగుతున్నా నేను. కడుపున పుట్టిందిరా మీకు దరిద్రుడా. ఇలా చేసే వాళ్ళందరికీ నేను చెప్తున్నాను, మీకు ఏమన్నా కళ్ళు పోయాయా? మైండ్ దొబ్బిందా? లేకపోతే మీకేమన్నా ఏ జాతిలో పుట్టారు? మీకు కన్ను మిన్ను ఏమి కానట్లేదు, తినేది అన్నమే తింటున్నారా మీరు? ఒక అమ్మకి పుట్టారా మీరు అని అడగాల్సి వస్తుంది. అంటే జంతువులు కూడా, తండ్రి జంతువు సంరక్షిస్తుంది బిడ్డల్ని కొంతకాలం వరకు, తర్వాత అది దాని దారిని అది పోతుంది. మరి అలాంటి మనిషి జన్మెత్తి జంతువులకి జ్ఞానం ఉండదు. ఈ 84 లక్షల జీవరాశుల్లో జ్ఞానం ఉన్నది ఒక్క మనిషికే. ఊర్ధముఖంగా పెరిగాడు, ఊర్ధముఖంగా పుట్టాడు, జంతువులు లాగా కాదు అని మనం ఎన్నో వల్లించి చెప్పుకుంటుంటే, వీడు అంటే ఇలా పుట్టి ఇలా పైకి చక్కగా ఎదుగుతున్న క్రమంలో ఈ కిందకి దిగజారుడు పనులు ఏంటి? నువ్వేమన్నా అడ్డంగా పుట్టావా? నువ్వేమన్నా ఊర్ధముఖంగానే పుట్టి ఊర్ధముఖంగా డెవలప్మెంట్ తీసుకుంటూ లైఫ్లో ముందుకు వెళ్తున్నారు కదా అందరూ. మరి ఈ దిగజారుడు పనులు ఏంటి? దేశం ఎటుపోతుందని ఇప్పుడు అనాలి. దేశం డెవలప్మెంట్ అని ఆ ప్రపంచంలో 3వ స్థాయో 10వ స్థాయో అని మనం చెప్పుకుంటున్నప్పుడు మనం ఏ స్థాయికి దిగజారుతున్నాము? పాతాళానికి దిగజారుతున్నామా? ఉచ్చనీచాలు లేకుండా, వాయువర్షాలు లేకుండా. వీళ్ళకి ఆడే అక్కర్లేదు, వీళ్ళకి ఏదైనా పర్వాలేదు ఈ జాతికి. అలా చేసే జాతి నేను చెప్పేది. మరి అలాంటి దుర్మార్గులు పెళ్లి చేసుకుని ఒక ఆడమనిషికి అన్యాయం చేయటమే కాకుండా కడుపును పుట్టిన పిల్లల్ని కూడా ఇలాగా ఇంత దారుణంగా హింసిస్తున్నారు. ఆ పసిగుడ్డండి, 3-4 ఏళ్ల పిల్లల నోట్లో మాటలే సరిగ్గా రావే, చెప్పడమే సరిగ్గా రాలేదు కదా. ఇంకా ఆ పాపని సైక్రియాటిస్ట్కి చూపిస్తే వాళ్ళు తేల్చిన విషయం అన్నమాట ఇది. ఆ పాపని మెడిసిన్స్ ఇచ్చి అవి ఇచ్చి జాగ్రత్త అంటే పాపం వేరే వెళ్ళిపోయి ఉంటే కూడా అక్కడికి కూడా వెళ్ళి వేధించాడంట. అంటే వీడికే నేను కన్నా అంటే తినేరా, తినేసి నువ్వు కన్నావు కదా, తినేసి నిన్ను కన్నది మీ అమ్మ దగ్గరికి వెళ్ళి నిన్ను కూడా తన్నమని చెప్పు, నిన్ను తినేయమని చెప్పు మీ అమ్మని. కన్న హక్కు ఉంది కదా, తినేసే హక్కు, చంపేసే హక్కు, ఏమైనా చేసే హక్కు కన్న వాళ్ళకి ఉంది అంటే నిన్ను కూడా అదే చేయాలి. ఇప్పుడు నువ్వు భూమి మీద ఎందుకున్నావు? మరి ఇప్పుడు ఆ తల్లిని పిలిచి ఈయనేమన్నా చేయమని చెప్పాలి. చచ్చి పారిపోతాడు. అప్పుడు ఎందుకు పారిపోతున్నావురా, నిలబడి ఇక్కడ, అమ్మా నువ్వు కన్నావు కదా, నీకు సర్వ హక్కులు ఉన్నాయి, ఏమన్నా చెయ్యి అని నిలబెట్టి ఆవిడతో చేయించాలి. తప్పు లేదు. వీడు ఏమైనా చేయటానికి నా హక్కు ఉంది, హక్కులు నువ్వు రాసుకున్నావా? నీకోసం నువ్వు రాసుకున్న హక్కులు ఇవన్నీ. మరి అలా అయితే ఇదే హక్కు మీ తల్లికి కూడా వస్తుంది. కన్నవాళ్ళకి అన్ని హక్కులు ఉంటాయి. అదే చేయాలి. ఇప్పుడు ఆవిడని పిలుచుకొచ్చి వీడిని ఏమన్నా చేయమని చెప్పాలి.
మరి ఈ పనులు చేయడం ఏంటి? పసిగుడ్డుతో ఆ భార్య పాపం పరువు పోతుందని బయటకు చెప్పుకోకుండా ఎక్కడికో వెళ్ళి తలదాచుకుంటే నువ్వు అక్కడికి కూడా వెళ్తావా? నీచ దరిద్ర నికృష్ట దరిద్రుడు ఏదో పేర్లు ఎన్ని ఉంటాయి, అవన్నీ ఎన్ని అన్నా వాడికి బుద్ధి లేదు. ఇంత నికృష్టులు నీచులు ఉంటారా అనిపిస్తుంది అనమాట. అరే పసిపిల్ల నాయన, అది ముద్ద కలిపి నోట్లో పెట్టిన తినలేని వయసు, అది ఆకలేస్తే ఆకలి అని చెప్పలేని వయసు, నొప్పి వస్తే పొట్టలో నొప్పి అని చెప్పలేని వయసు. దుర్మార్గుడా, నీ బిడ్డరా అది. ఎక్కడున్నావురా? రా నా ముందుకురా, నీకు చెప్తాను బుద్ధి. బాగా నాకు కోపం వస్తుంది వాడి మీద. మరి ఆ తల్లి దాక్కుంటే కూడా వెళ్ళి హింస పెడుతున్నాడే. కుటుంబ సభ్యులందరినీ పిలిచి కూడా ఆమెను కొట్టడం కూడా జరిగిందంట. అది మరి వాడిని ఏం చేయాలి? తప్పు అని తెలియట్లేదు. ఇదే నేను చెప్తున్నా, ప్రతిసారి చెప్పుకుంటున్నాం మనం. ఈ కాలమాన పరిస్థితుల ప్రకారం చట్టాలు మార్చాల్సిందేనండి, అమెండ్మెంట్స్ చేయాల్సిందే. మరి త్వరగా చేస్తే దేశం అంతా బాగుపడుతుంది. ఎందుకంటే మన భారతదేశానికి చాలా చెడ్డ పేరు వచ్చేస్తుంది, ఆల్రెడీ వచ్చింది. అమ్మో అక్కడ ఎలా చేస్తారంటే అలా మొన్న ఎవరో ఫారిన్ కంట్రీ లేడీ వస్తే ఆ అమ్మాయిని కూడా రేప్ చేశారుగా. ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మేడం, మామూలుగా ఇంట్లో ఆడపిల్లలు ఉన్నటువంటి పేరెంట్స్ అయితే జాగ్రత్తగానే ఉండాలిగా. ఎంతండి ఏ జాగ్రత్త అంటే ఏంటి? ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఏం లేదు, అమ్మ తల్లి తండ్రి అని చూడకుండా తంతూ ఉండాలి వీళ్ళు కూడా. వాళ్ళని ఏది ఉంటే అది పెట్టి కొట్టడం, పోరావతలు కంటం, ఇలా చేయాలా? అదేనా తల్లిదండ్రులకు కావాల్సింది? ఆ సంస్కృతి కాదు కదా మనది. మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది, ఇది అర్థం కావట్లేదు. మన దేశానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి చట్టాలు మార్చాలంటున్నా నేను. పాత చట్టాలు నడవు అంటే ఇమీడియట్లీ శిక్షలు పడాలంటారా? డిఫరెంట్ శిక్షలు పడాలి వీళ్ళకి. ఏదో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వేయడమో, ఉరిశిక్ష వేయడమో, లేకపోతే ఫైన్లు వేయడమో, ఇవి కాదు. ఈ మూడేగా ఎక్కువ వేస్తారు. ఇవి కాదు వీళ్ళకి చేయాల్సింది, వేరే లెవెల్లో వేయాలి వీళ్ళకి. వీళ్ళకి ఏంటంటే ఒక కత్తికి ఒక కండ ముక్కలు ముక్కలు చేయాలి వీళ్ళని. చేసి బతికుండంగానే చేయాలి, ఒక పార్ట్ తీసేస్తూ ఉండాలి. కాకులకి గద్దలకి వేయాలి వీళ్ళకి. అది జీవోత్సవం లాగా బ్రతకాలన్నమాట. ఇంకా నేను చెప్పా కదా, వీడి కూతురి మీద అంత హక్కు ఉంటే వీడి తల్లిదండ్రులు తీసుకొచ్చి వీడిని కూడా ఏదో ఒకటి చేయమని చెప్పాలి, వాళ్ళతో చేయించాలి. తప్పులేదమ్మా. నువ్వు నీ బిడ్డ అయినా సరే నువ్వు ప్రేమ అభిమానాలు పక్కన పెట్టి ఇలాంటి వాడిని ఊరుకోకూడదు. నువ్వు కన్న బిడ్డని ఇలా చేసే హక్కు నీకుందన్నప్పుడు, నువ్వు ఇంత చెడుదారిలో ఉన్నప్పుడు కన్న తల్లిదండ్రులుగా నిన్ను కూడా మేమేమైనా చేసే హక్కు మాకు ఉంటుందిరా, వెధవ అప్రాచ్యుడా నీచుడా అని చెప్పి వాడికి కూడా ఏమన్నా పనిష్మెంట్ ఇవ్వాలి. ఒక కాలు తీసేయాలి, ఒక కన్ను తీసేయాలి. తిండి దొరకకూడదు ఇలాంటి వెధవలకి. తిండి దొరకకుండా అల్లాడి ముష్టి బ్రతుకు బతకాలి. జీవోత్సవాల్లాగా తినటానికి చెయ్యి ఉండకూడదు, దేగటానికి కాలు ఉండకూడదు, చూడటానికి కన్ను ఉండకూడదు. ముష్టి బ్రతుకు అనమాట. నీచమైనటువంటి దరిద్రమైనటువంటి జీవితం బ్రతకాలి వీళ్ళు. మొన్న ఒక కేసు ఇలాగే జరిగింది. ఏడిపించి భార్యని ఏడిపించి ఏమైంది, చిన్న వయసులోనే 25-30 ఏళ్ల వయసులోనే ఈ పరమ దుర్మార్గమైనటువంటి జీవితం గడుపుతున్న ఒక వ్యక్తికి భగవంతుడు వేసిన శిక్ష ఏంటంటే, ఇలా కాళ్ళు చేతులు పడిపోయాయి, నోరు పడిపోయింది, కళ్ళు ఒక్కటే పనిచేస్తున్నాయి వాడికి. కళ్ళు పని చేస్తే నువ్వేం చేస్తావు? దేకుతున్నాడు వాడు, బాత్రూంలోకి వెళ్ళాడు, తినలేడు, ఎవరితో మాట్లాడలేడు. వాడు ఇప్పుడు ఎక్కడో నీచంగా నికృష్టంగా ఎక్కడో ఉన్నాడు. వాడికి ఓ ముద్దన్నా ఓ పూట ఎవరైనా వేస్తున్నారా లేదో డౌటే నాకు. అంటే భగవంతుడు ఎప్పుడో శిక్ష వేస్తే అది కాదు. భగవంతుడు వేసే వరకు, చట్టాలు వేసే వరకు ఈ యొక్క బాధను అనుభవించే వాళ్ళు ఓర్చుకోగలరా? ఓర్చుకునేంత శక్తి భగవంతుడు ఇచ్చాడా మానవ మాత్రుడికి? ఇవ్వనప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? వాళ్ళే సమస్యను చేతిలోకి తీసుకుని పరిష్కారం చేసేసుకుంటారు. మరి అలా ఆ స్థితిని తీసుకురాకుండా ఉండాలంటే, మనం భారతదేశానికి చెడ్డ పేరు రాకూడదంటే మాకు చట్టాలు మార్చాల్సిందే. ఇది మోడీ గారు పార్లమెంటు అంతవరకు వెళ్ళాలి ఇవన్నీ. ఇప్పుడు అక్కడికి వెళితే అన్ని చోట్ల జరుగుతున్నాయి. మరి ఎవరు కూడా ఈ విషయాన్ని రైజ్ చేయటం లేదా? దేశవ్యాప్తంగా ఈ చట్టాలు మార్చాలి అనే దాని మీద ధర్నాలు చేయాలి, తర్వాత వాళ్ళ డిమాండ్లు వినిపించాలి. ఈ సంఘటనలు పర్టికులర్గా వీటి కోసం అయినా సరే చట్టాలు మార్చాల్సిందే. థ్యాంక్ యూ.